రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాజోలి మండలం మానదొడ్డి శివార్లోని తుంగభద్ర నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై రాజోలు ఎస్ఐ ఖాతరుకు గ్రామస్తులు రవి ఫిర్యాదు చేశారు. అయితే ఇసుక రవాణాకు ఎస్ఐ పట్టించుకోకపోవడమే కాక ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి 5,000 రూపాయలు తీసుకుని వారికి సహకరిస్తున్నాడని ఎస్ఐ ఖాదర్పై రవి వీడియో ద్వారా తెలిపాడు. వీడియో వైరల్ కావడంతో రవిపై ఇసుక అక్రమార్కులు దాడి చేశారు. సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సార్, మా ఊర్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కాల్ చేస్తే సార్ మన కానిస్టేబుల్ రామంజనేయులు సార్ గారిని పంపించిండు. అయితే మన రామంజనేయులు సార్ గారు మా ఊర్లోకి వచ్చి మన ట్రాక్టర్ల యజమానులతో కలిసి నాకు కాల్ చేసిండు సారు. అయితే సార్ కాల్ చేసి, బాబు ఎక్కడున్నావు, మీ ఊర్లోకి వచ్చినాను, నేను ఇసుక డంపింగ్లు ఉన్నాయని మన ఎస్ఐ సార్ గారికి ఇన్ఫామ్ చేసినావంట కదా, అందుకే వచ్చినాను బాబు, ఎక్కడున్నావు, వస్తావా చూద్దాము అన్నాడు సార్ నాతోని. అయితే ఈ ట్రాక్టర్ల యజమానులు సార్ పక్కనే ఉండడం విషయం నాకు తెలిసినందుకు నేను సార్ దగ్గరకు వెళ్ళలేదు. సార్కు ఆ ఇసుక డంపింగ్ యార్డ్లు ఎక్కడెక్కడ ఉన్నావో అడ్రస్ చెప్పినాను. అయితే సార్ ముందర ఇసుక ట్రాక్టర్ లోడ్ బండ్లు వెళ్తుంటే కూడా రామంజనేయులు సార్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా స్టేషన్కి వెళ్ళిపోయిండు. అయితే మరుసటి రోజు నేను మన ఎస్ఐ సార్ గారికి కాల్ చేస్తే, అరే బాయ్, నా ట్రాక్టర్లకు అడ్డం పండుకోరా బాయ్, నేను వచ్చి కేసు చేస్తా వాళ్ళ మీద అని చెప్పిండు నాతో సారు. అయితే సార్ ఎస్ఐ సార్ గారికి ఈ ట్రాక్టర్ల యజమానులు ఒక రోజుకు వచ్చేసి 5,000 చొప్పున పైసలు ఇస్తున్నారని ఊర్లో ప్రజలకు అందరికీ తెలుసు. కానీ రైట్, గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. రైట్ సురేష్, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో గత కొన్ని నెలలుగా ఇసుక అక్రమ రవాణా అయితే యథేచ్ఛగా సాగుతుంది. రాజోలి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని మాందొడ్డి గ్రామంలో భారీగా ఇసుక అక్రమ డంపులు అయితే దర్శనమిస్తున్నాయి. వైపు మండలంలోని పలు గ్రామాల పరిధిలోనే తుంగభద్ర నది ఉండడంతో ఇసుక అక్రమార్కులు అయితే నదిని కొల్లగొడుతున్నారు. పగలు ట్రాక్టర్ల ద్వారా నది నుండి ఇసుకను తీసుకొచ్చి వాళ్లకు అనుకూలమైన ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొందరు ప్రభుత్వ పనుల పేరుతో ఈ ఇసుక దందాకైతే తెరలేపన్నట్టు కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ పనుల ముసుగులో దాదాపుగా రోజువారీగా ఒక్క రోజులో 70 నుంచి 100 ట్రాక్టర్లనైతే ఇసుక ట్రాక్టర్లనైతే పక్కదారి పట్టిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇసుకాసులు మాత్రం ఎవరికి భయపడకుండా ఎవరి ముడుపులు వాళ్ళు చెల్లించి కూడా 3 పువ్వులు 6 కాయలుగా కూడా వాళ్ళ దందానైతే యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రెవెన్యూ అధికారులు గాని అటు పోలీసులు గాని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కూడా ఇసుకాసులకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు కూడా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి కూడా ఓ వ్యక్తి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ వ్యక్తి ఈ రోజు కూడా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని కూడా చెప్పడంతో దాదాపుగా అతనిపై దాడులకు బెదిరింపులకు పాల్పడిన ఘటనలు కూడా కళ్ళ కట్టినట్టు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతడు తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఈ రోజు రాజ్ న్యూస్ ను అయితే సంప్రదించారు. తనకు ప్రాణహాని ఉంది, స్థానిక ఎస్ఐ లేకపోతే ఎవరైతే ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా అతనైతే తెలపడం జరుగుతుంది. అయితే స్థానిక ఎస్ఐకి ఎన్నిసార్లు తాను ఫోన్ చేసి కూడా చెప్పినా కూడా తమ సిబ్బంది పంపిస్తున్నామని చెప్తున్నాడని, తాము వచ్చేంత వరకు కూడా ట్రాక్టర్ పోకుండా అడ్డంగా పడుకోవాలంటూ కూడా తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ కూడా బాధితుడైతే వాపోతున్న ఘటన అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ట్రాక్టర్లతో ఇసుక తరలించి చాలా వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో డంపింగ్ చేసి రాత్రి సమయాల్లో టిప్పర్లకు లారీలకు ఇసుకనైతే తరలిస్తున్నారు. ఇలా ఇసుకను తరలించిన దాంట్లో దాదాపుగా అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా అక్కడున్న స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అక్కడున్న సంబంధిత అధికారులు రెవెన్యూ గానీ ఇటు పోలీస్ సిబ్బంది గానీ పట్టించుకొని చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ సాగర్.
గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాజోలి మండలం మానుదొడ్డి శివర్లోని తుంగభద్ర నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై రాజోలి ఎస్ఐ ఖాదర్కు గ్రామస్తుడు రవి ఫిర్యాదు చేశాడు. అయితే ఇసుక రవాణాకు ఎస్ఐ పట్టించుకోకపోవడమే కాక ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి 5,000 రూపాయలు తీసుకుని వారికి సహకరిస్తున్నాడని ఎస్ఐ ఖాదర్పై రవి వీడియో ద్వారా తెలిపాడు. వీడియో వైరల్ కావడంతో రవిపై అక్రమార్కులు దాడి చేశారు. సంఘటనపైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. రైట్, అసలు దీనికి సంబంధించి ముఖ్యంగా బాధితుడు రవి గారు మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రవి గారు, అసలు ఏం జరిగింది అసలు ఇసుక సంబంధించి? సార్, ఫస్ట్ ఇక్కడ రాజోల మండలం మాందొడ్డి విలేజ్ లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు సార్. ఓకే సార్ చెప్పండి, వింటున్నా. అదే సార్, ఇక్కడ రాజోల మండలం మాందొడ్డి విలేజ్ లో అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అయితే ఇక్కడ మన రాజోలి ఎస్ఐ సార్ ఖాదర్ గారికి మేము ఇన్ఫార్మ్ చేసిన. అయితే సారు మన కానిస్టేబుల్ రామంజనేయ సార్ గారిని పంపించిండు మన మాందొడ్డి విలేజ్ కు. అయితే సార్ ముందర ఇసుక ట్రాక్టర్లు లోడ్ బండ్లు వెళ్తుంటే కూడా సారు అసలు పట్టించుకోవడం లేదు. ఇసుక ట్రాక్టర్ల యజమానులు పక్కనే ఉండి సారు నాకు కాల్ చేసిండు. హలో, ఓకే వింటున్నా. కాల్ చేసి ఏమన్నారు? కాల్ చేసి, బాబు నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడ వచ్చేసావు, నేను వచ్చినాను, ఈ డంపింగ్లు ఉన్నాయని ఎస్ఐ సార్ కాల్ చేసినావంట కదా, అది వెయ్యి చూద్దాము అంటే, సార్ నేను అంటే నాకు ముందరనే మా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫార్మ్ చేసారు సార్, ఇట్లా కానిస్టేబుల్ ఇసుక ట్రాక్టర్ల యజమానులతోనే ఉన్నాడు రా అంటే నేను కొంచెం జాగ్రత్త పడి, సార్ నేను ఊర్లో లేను సార్, ఇక్కడ బయట ఉన్నా సార్, అయితే నేను మీకు అడ్రస్ చెప్తా కానీ నేను రాలేస్తారని ఫోన్లో చెప్పినాను సార్కు. ఓకే. అయితే సార్ ఆ రోజు వెళ్ళిండు. అయితే మరుసటి రోజు మళ్ళీ ఇసుక ట్రాక్టర్లు తిరలాడుతున్నాయి సార్. నేను ఎస్ఐ సార్ గారు కాల్ చేస్తే సార్ ఉండి, అరే భయ్ నువ్వు ట్రాక్టర్లకు అడ్డం పండుకోరా, నాకు ఒకటే ఫోన్ చేస్తున్నావు, ట్రాక్టర్లకు అడ్డం పండుకొని నాకు నేను వస్తా, నువ్వు అడ్డం పండుకొని ట్రాక్టర్లకు అడ్డం పండుకొని ఆపు, నేను వస్తా, నేను వచ్చి కేసు చేస్తా అన్నారు సార్. వర్గారు మాట్లాడిండు. ఓకే. మన ఖాదర్ సార్ గారు. ఓకే. అయితే సార్ మేమెందుకు ఆపుతాం సార్, మేము ఆపుతారంటే మీరెందుకు సార్ అని కొంచెం నేను ఇట్లా మాట్లాడినా సార్తో, మీ ఎస్పీ మేడం కంప్లీట్ చేస్తా అంటే ఆ మాటకు మా సార్ ఇట్లా అన్నాడు సార్. ఏమని అన్నారు? నువ్వు అడ్డం పండుకోరా భయ్, వండకు అడ్డం పండుకొని ఆపురా, నువ్వు ఆపురా అంటే. ఓకే, అంటే ఇంకా మీకు ఏమన్నా అట్లా పోలీస్ అధికారుల నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ అట్లా ఏమన్నా బెదిరింపు హెచ్చరికలు కానీ అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదు సార్, ఇక్కడ మన ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఈరోజు మా మీద దాడి చేసి సార్. ఓకే, అంటే పై స్థాయిలో ఏమైనా కంప్లీట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు? ఎట్లా అసలు ఇంకా? అవును సార్, ఈరోజు మన ఎస్పీ మేడంకు డిఎస్పీ సార్ కంప్లీట్ ఇచ్చేసినాం సార్. ఈరోజు మాత్రం ఇంకా ఆన్ ది వేనే ఉన్నా సార్. ఓకే, వాళ్ళు ఏమన్నారండి? మేము యాక్షన్ తీసుకుంటాము మన ఎస్ఐ సార్ మీద అన్నారు సార్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ రవి గారు, మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.